ప్రార్థన చేసుకొని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబు ప్రార్థన ద్వారాగా మరి ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా రోమాపత్రిక 9వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ దేవుని యొక్క నామాన్ని మహింపరచుకుంటూ మనం ముందుకు వెళ్దాం. మోషేబాబు ప్రార్థన. మహాగణుడు మహానతుల ప్రయాణములు మకాచుని కృపగల దేవ మీ అపరమైన మనకి వేద మన ఆసుత్ర తోదర చేయించుకొని ఇటుగదని ఉదయకాల సంవత్సరం అటుగాన ఉదక వేకుదామని లేపుతారు పని పట్ల మేము ఉండేలా చేసినది మీకన్నా ఉంటుంది ఇటుగతిని వెనుబడి వాకుమారు రుద్రాంధ్రంగా 30 వందలకు 60 వందలుగా 100 వందల ఫైంజల తోడు రామపత్రిక తండ్రి 9 అధ్యాయం తోటి తనగా ఆదిత్యము వినిపిట్టు పెట్టుకోమా రుద్రాంధ్రంగా 3 వందలకు 600 3 వందల ఫైంజల తోడు ఎట్రిగా తండ్రి కాచండి అనారోగ్య వారోగ్యం ఉన్న తిన్నాను ముట్టి ప్రసత్తమైన యేసుక్రీస్తునాడు వేసిన పరతండి ఆమేన్. జయగడి ప్రార్థన. ప్రార్థన తండ్రి పల్లవం ప్రియ పలనికరమైన శాస్త్రం రోటరీగతి వాక్య చదువుకున్న తిని వాక్తుంది ఆదరించందరం కృపలు లేచి రోటరీగతిని రోమ ప్రతిగతిని 9 అధ్యాయం చదువుతుండగతిని ఆ సందర్భంలో ఉత్తరికలు నేర్చుకుని లేచి రోటరీగతిని వాక్య చదువుతుండగా మీరు సత్య సామర్థ్యం రోటరీగతిని వాక్య చదువుతుండగతిని మమ్మల్ని తెచ్చి లేచి రోటరీగతిని వాక్య చదువుతుండగతిని ఇదని సత్య సామర్థ్యం రోటరీగతిని సండు సరైన ఏం రోజులు నామయం మటుకులు చేసిన రోటరీగతిని ఇంకా లేక అందరి ముట్టు వస్తుంది యేసుక్రీస్తు పరమతండ్రి ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన దయ కలిగిన కృప కలిగిన నామానికి కోట్లాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. గత కాలం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మీ సన్నిధిలో ఇటు రీతిగానైనా శిరస్సు వంచి మోకరించుకుని ప్రభావ మీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే ధన్యకరమైనటువంటి జీవితాన్ని భాగ్యాన్ని అనుగ్రహించినందుకు వందనాలు ప్రభావ. తండ్రి మరి యొక్క సమయంలో ఇద్దరు నాయన బిడ్డలు ఇరువురు ప్రార్థించారు ప్రభావ. ప్రార్థన పట్ల మరింత పట్టుదలను వారికి ఆసక్తిని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభావ ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను జ్ఞాపం చేసుకున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర సంఘాల కలయికలో ప్రభావ నేను సండే టు సండే బహిరంగ సభలు తండ్రి 8వ తారీఖున పురస్కరించుకున్న ప్రభావ ఇదిగో 15వ తారీఖు వరకునైనా 16వ తారీఖు వరకునైనా మీకు మహిమకరంగా జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం ప్రభావ. 8 రోజుల పాటు తండ్రి నాయన మిమ్మల్ని నాయన ఆత్మతోనూ నాయన సత్యముతోనూ నాయన స్తుతిస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తూ తండ్రి మా లోట్లను మా యొక్క లోపాలను సరిదిద్దుకునే ప్రభావ మీ కుమారుని రాకడ కొరకు మీరు మమ్మల్ని సిద్ధం చేసినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ప్రభా విన్న వాక్యము నాయన జరిగినటువంటి సందర్భాలను మరొకసారి తలపోసుకుని ప్రభా వాటి వెనకాల ఉన్నటువంటి రుణాల్లో నుంచి వాటి వెనకాల ఉన్నటువంటి నాయన ఏవైతే నాయన కొన్ని ఇబ్బందులు ఉన్నాయో ప్రభు వాటి అన్నింటిలో నుంచి నాయన సంఘం అంతా విడుదల పొందుటకు మీ సహాయాలు దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి బిడ్డలు అలాగే దైవ సేవకుల కుటుంబాలను సహకరించినటువంటి పెద్దల కుటుంబాలను పరిశుద్ధుల కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని ఇంకా సంఘాన్ని నన్ను మీరు ఏ రీతిలో ఏ స్థాయిలో చూపించాలని సమాజానికి ఆశిస్తున్నారో ప్రభు అటు రీతిగా నడిపించడానికి మీ సేవకులకి నేను మీ యొక్క ఆత్మను సహాయంగా వారికి దయచేయండి తండ్రి. ఇలా నాయన తండ్రి మీ యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా గ్రహించుకున్న ప్రభావ అనేకులకు నేను మీ మాటలను తెలియజేయగలిగేటువంటి భాగ్యాన్ని సంఘం ద్వారా నేడు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ కోరుకుంటూ తండ్రి మరి ఉదయకాల సమయంలో జరుగుతున్న యొక్క పరిచయను మీ దయగల చేతులకు అప్పగించుకొనిచు తండ్రి మరి మరొక పర్యం ప్రభావం మీ పాద సన్నిధిలో కలిసి మేము కూడుకునే పర్యంత వరకు మీ మాటలతో మమ్మల్ని ఆదరిస్తారని ఆత్మ సహాయంతో ముందుకు నడిపిస్తారని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిదినైనా మరి యొక్క సమయంలో రోమపత్రిక 9వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ మరి యొక్క సమయంలో మనందరం ముందుకు వెళ్దాం. రోమపత్రిక 9వ అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నాను. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనియు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరెదను. వీరు ఇశ్రాయేలీయులు,
ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును దత్తపుత్రత్వమును మహిమయు మహిమయు నిబంధనలను నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును ధర్మశాస్త్ర ప్రధానమును ఏమండి అర్చనాదారులను అర్చనాదారులను వాగ్దానములను వాగ్దానములను వీరివి వీరివి పితరులు వీరు వారు పితరులు వీరు వారు శరీరమును బట్టి శరీరము బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను క్రీస్తు వీరిలో పుట్టును ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి అని సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు నిరంతరం సంవత్సరాయుడై ఉన్నాడు ఆమీన్ ఆమేన్. అయితే దేవుని మాట అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలుల సంబంధులందరూ ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలులు కారు ఇశ్రాయేలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అబ్రహాము సంతానమైన మాత్రం చేత అందరూ పిల్లలు కాదు గాని అందరూ పిల్లలు గాని ఇస్సాకు వలనైనది ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. నీ సంతానం అనబడెను. అనగా అనగా శరీర సంబంధులైన పిల్లలు శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు. దేవుని పిల్లలు కారు. వాగ్దాన సంబంధులైన పిల్లలు వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. సంతానమని ఎంచబడతారు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. మీదకి కాలమున మీదకి కాలమున నీ యొద్దకు వచ్చేదను. నీ అద్దకు వచ్చేదను. అప్పుడు సారా కుమారుడు కలుగును. అప్పుడు సారా కుమారుని కలిను. అంతేకాదు అంతేకాదు రెబ్కా రెబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఒకటి వల్ల గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి ఏర్పాటు అనుసరించి దేవుని సంకల్పము దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక క్రియల మూలం కాక పిలుచువాని మూలముగానే పిలిచి వాళ్ళ మూలంగానే నిలకడగా ఉండు నిమిత్తము నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి పిల్లలు ఇంకా పుట్టి మేలైనను మేలైనను చేయకముందే చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని ఆమెతో చెప్పెను. అని ఆమెతో చెప్పెను. ఇందును గూర్చి నేను ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని యాకోబు ప్రేమించి యాషావును దేశించినదని రాయబడి ఉన్నది. యాసావును దేశించిన రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందము కాబట్టి ఏమందము దేవుని యందు అన్యాయం కలదా? దేవుని యందు అన్యాయం కలదా? అట్లన రాదు. అట్లన రాదు. ఇందుకు మోషే ఎలాగూ చెప్పుచున్నాడు. ఇందుకు మోషే లాగా చెబుతున్నాడు. ఎవరిని కనికరింతును ఎవరిని కనికరింతును వాణ్ణి కనికరింతును. వాని కనికరింతును. ఎవని ఎడల జాలిపడుదును ఎవని ఎడ జాలిపడుతును. వాని ఎడల జాలిపడుదును. వాని ఎడ జాలిపడుతును. కాగా కాగా పొందగోరు వానిలోనైనను వందకోడు వారిలో ప్రయాసపడు వాని వలననైనను బలమైన వాడిలో కాదు గాని కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. కరుణించి దేవుని వలె అగును. మరియు లేఖనము ఫరోతో ఎలాగూ చెప్పెను. మరియు లేఖనం ఫరోతో ఇలాగ చెప్పెను. నేను నీ యందు నేను నీ యందు నా బలము చూపుటకును నా బలము చూపుటకును నా నామము భూలోకమంతటా నా నామం భూలోకమంతటా ప్రచురమగుటకును ప్రచురమగుటకును ఇందు నిమిత్తమే ఇందు నిమిత్తమే నిన్ను నియమించితిని. నిన్ను నియమించితిని. కావున కావున ఆయన ఎవరిని కనికరింపగోరును ఆయన ఎవరిని కనికరింపబోదును వానిని కనికరించును. వారిని కనికరించును. ఎవరిని కఠినపరచగోరును ఎవరిని కఠినపరచును వాణ్ణి కఠినపరచును. వారిని కఠినపరచును. అట్లయితే అట్లయితే ఆయన చిత్తము ఎదిరించిన వాడెవడు? ఆయన చిత్తం వేధించే వాడెవడు? ఆయన ఇకను ఆయన ఎక్కను నేరం మోపనేలా నేరం మోపనేలా అని నీవు నాతో చెప్పెదవు. అని నీవు నాతో చెప్పెదవు. అవును గాని అవును గాని ఓ మనుషుడా ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? దేవుడికి ఎదురు చెప్పండి ఎవడు నన్నెందుకు ఎలాగు చేసితువని నన్ను ఇలాగ చేసేదివని రూపింపబడినది రూపింపబడినది రూపించిన వానితో చెప్పిన రూపించబడిన చెప్పిన ఒక ముద్దలో నుండి ఒక ముద్దులో నుండి ఈ యొక్క ఘటము ఒక ఘటము ఘనతకును గణతకును ఒకటి ఘనహీనతకును ఒకటి గణహీనతకును చేయుటకు చేయుటకు మట్టి మీద మట్టి మీద కుమ్మరవానికి అధికారము లేదా? కుమ్మరవానికి అధికారం లేదా? అలాగు దేవుడు అలాగు దేవుడు తన ఉగ్రతను తన ఉగ్రతను అగపరుచుటకును ఆగపరచుటకును తన ప్రభావము చూపుటకును తన ప్రభావం చూపుటకును ఇచ్చించిన వాడై నిశ్చయించిన వాడే
నాశనమునకు సిద్ధపడి సిద్ధపడి ఉగ్రత పాత్రములమైన పాత్రములైన ఘటములను ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో ఆయన బహు దీర్ఘశాంతంతో సహించిననేమి సహించిన ఏమి మరియు మహిమ పొందుటకు మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా స్థిరపరిచిన ఆయన ముందుగా స్థిరపరిచిన కరుణాపాత్ర కరుణాపాత్ర ఘటముల ఎడల ఘటముడేల అనగా అనగా యూదులలో నుండి మాత్రము కాక యూదులలో నుండి కాక అన్ని జనములలో నుండి అన్ని జనముల నుండి ఆయన పిలిచిన ఆయన పిలిచిన మన ఎడల తన మహిమార్ధైశ్వర్యమును మన ఎడల మన మహిమాశ్వరమును కనబరచవలెనని ఉన్ననేమి కనబడినవి ఆ ప్రకారము ఆ ప్రకారం నా ప్రజలు కాని దానికి నా ప్రజలు కాని దానికి నా ప్రజలనియు నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలు దానికి ప్రియురాలనియు ప్రియురాలనియు పేరు పెట్టి పేరు పెట్టి నా ప్రజలు కాదని నా ప్రజలు కారని ఏ చోట వారితో చెప్పబడినో ఏ చోట వారితో చెప్పబడినో ఆ చోటనే ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని దేవంగల దేవుని కుమారుని వారికి పేర్లు పెట్టబడును వారికి పేర్లు పెట్టబడిన అని హోషేయతో ఆయన చెప్పుచున్నాడు చెబుతున్నాడు. మరొక వచనం చదువుకుందాం. ఎన్నో వచనము? 27. 27. మరొక సందర్భాన్ని చదువుకుందాం. మరియు ప్రభు తన మాట ప్రభు మాట సమస్తము చేసి క్లుప్తపరిచి భూలోకమందు దానిని నెరవేర్చును. గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె నుండినను శేషము రక్షింపబడును. యెషయాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానము శేషించకపోయిన ఎడల సొదొమ వలెను గొమొర్రా వలెను పోలియుందుము. అట్లయితే మనం ఏమందుము? నీతిని వెంటాడని అన్ని జనులు నీతిని అనగా విశ్వాసం మూలమైన నీతిని పొందగోరి అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమునకు వెంటాడినను ఆ నియమమును అందుకోలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు నీతి నివసించును. వాడు సిగ్గుపడడు అని వ్రాయబడిన ప్రకారము వాడు అడ్డిరాయి తగిలి తట్టుపడిరి. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. ఈ రోమపత్రిక 9వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి వారిని దేవుని మాటలతో హెచ్చరికలు జారీ చేస్తూ ఒకప్పుడు అన్ని జనులుగా ఉన్నటువంటి వారు క్రైస్తవులైనటువంటి తర్వాత వారు ఏ రీతిగా ఉంటారని దేవుని సంకల్పాన్ని ముందు నుంచి వారికి వివరించుకుంటూ వస్తున్నాడు. ఎవరికి? రోమాలో ఉన్నటువంటి వారికి దేవుని సంకల్పాన్ని అంతటిని కూడా తెలియజేసుకుంటూ వస్తున్నారు. అందరూ దేవుని పిల్లలు అంటే అందరూ దేవుని పిల్లలు కాదు. ఇప్పుడు ఇస్సాకు వలనైనదే నా సంతానం అనబడును అని చెప్పబడుతుంది. అలాగే చాలామంది యోహాను గారు దేవుని మాటలు చెబుతున్నప్పుడు, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు దేవుని మాటలు చెప్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులందరూ మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఛాలెంజింగ్తో కూడినటువంటి మాట ఏంటంటే, మేము అబ్రహాం పిల్లలము, మేము ఎవరికి దాసులం కాదన్నారు వాళ్ళు. వీళ్ళు ఎవరి పిల్లలట మోషేబాబు? అబ్రహాం పిల్లలు, మేము ఎవరికి దాసులు కాదు. మరి అబ్రహాం పిల్లలు అయితే మరి అబ్రహాం చేసినటువంటి క్రియలు మీరు చేయాలి కదా. అబ్రహాం పిల్లలని చెప్పుకుంటున్నారు కానీ అబ్రహాంకు సంబంధించినటువంటి క్రియలు చేయట్లేదు. అందుకనే వారిని తిట్టాడు ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. యోహాను గారు వాళ్ళందరినీ చేటలో బియ్యం చెరిగినట్టు చెరిగేసి పారేశారు వాళ్ళందరూ కూడా. ఇక్కడ కూడా పౌలు గారు కూడా ఏమని చెప్తున్నారు అని అంటే,
ఈరోజు కూడా యూదులమని చెప్పుకుంటూ కూడా అన్ని జనులు నడిచినట్లుగా కూడా నడుచుకుంటలేదు మీరు. కనుక అన్ని జనుల ఎడల, యూదుల ఎడల దేవుడు చాలా సంకల్పాన్ని కలిగి ఉన్నాడని అనేక ఉపమానాలు, అనేక సందర్భాలను చూపించి వాళ్ళందరినీ క్రీస్తులోనికి నడిపిస్తున్నాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడు జైతల్లి? క్రీస్తులో క్రీస్తులోనికి నడిపిస్తున్నాడు. క్రీస్తులోనికి నడిపించడానికి ఎక్కడి నుంచి సందర్భాలు ఎత్తుకుంటున్నాడు మరలైనా? మూలాల్ని ఎంతసేపు? మూలాల్లో ఉన్న ఆ మహనీయుల చరిత్రని ఎత్తి చూపిస్తున్నాడు. అబ్రహాము గారంటే అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు గారంటే అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఇస్సాకు గారి బిడ్డలు యాకోబు, యాసావులు. నేను యాకోబును ప్రేమించితిని, యాషావుని ద్వేషించితిని అని అంటున్నాడు. చూడాలి ఈ మాట మనం జాగ్రత్తగా. ఎవరిని ప్రేమించాడు, ఎవరిని ద్వేషించాడట దేవుడు? యాకోబుని ప్రేమించాను, యాషావుని ద్వేషించాను అన్నాడు. కారణం ఏంటి? ఆయన హృదయాలు, ఆయన మనసుల్ని స్కాన్ చేసేవారు కనుక తండ్రి అనేటువంటి దేవుడు. ఈయన భవిష్యత్తు ఎలాగుంటుందో చెప్పేశాడు ముందుగానే. అప్పుడప్పుడు మన వాళ్ళు కూడా భవిష్యత్తుని చొప్పించుకుంటూ ఉంటుంటారు చాలామంది చేత, జ్యోతిష్కుల చేత. వారు ఎవరైతే తెలివైన వారు అనుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి చేతి రేఖలు చూపించి, వారి చేతి హస్తాలు చూపించి, లేదా తన నుదుటిని చూపించి తమ భవిష్యత్తును చూపించుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. రైటే, వారిని మనం కాదనడం లేదు, వారి విశ్వాసాలని మనం కాదనడం లేదు. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదని మనం తెలుసుకుంటున్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. దేవుడు ఒకరిని ప్రేమిస్తానంటున్నాడు, ఒకరిని ద్వేషిస్తానంటున్నాడు. కారణం ఏంటి? అది కూడా ఆయన చిత్తమే. ఆయన చిత్తమును ఎదిరించేవాడెవడు? ఆయన వాడుకుంటున్నప్పుడు ఆయన చిత్తానికి ఎవరైనా సరే లోబడవలసిందే కానీ ఎదురు తిరగడానికి అవకాశం లేదు. ఈరోజు అన్ని జనులు వస్తానని అంటే, అన్ని జనులు దేవుని నమ్ముతానంటే మీరు ఎందుకు అడ్డుగా ఉన్నారు? ఆయన మిమ్మల్ని మాత్రమే ప్రేమించాడా? వాళ్ళని మాత్రమే దూషించాడని అంటే, అవును, దేవుడు యాకోబును ప్రేమించితిని, యాషావుని ద్వేషించితిని అన్నాడు. అయినా సరే ఆయన చిత్తాన్ని మేలును త్రోసిపుచ్చేశాడు. దేవుడు మేలును త్రోసిపుచ్చేయలేదు, మరలా మేలునిచ్చాడు అన్ని జనులకి. అంటే ఈ మాట మనం అర్థం చేసుకోవాలంటే, ఇశ్రాయేలుని ప్రేమించాడు ఆయన, అన్ని జనాంగాలను ద్వేషించాడు ప్రారంభంలో. ఇప్పుడు ఆయన మనసును బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి తరాలు మారుతున్నప్పుడు దేవుడు తన సంకల్పాన్ని వృద్ధి చేసుకుంటూ వస్తూ, అభివృద్ధి చేసుకుంటూ వస్తూ, ఆయన ఎవరిని కనికరిస్తాడో వారిని కనికరిస్తాడు, ఎవరిని కఠినపరుస్తాడో వాడిని ఏం చేస్తాడట? కఠినపరుస్తాడు. ఆ రోజు ఎవరిని కఠినపరిచాడు దేవుడు? ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. మనం చదువుకుంటున్నాం కదా 100కి 3 ఆ సందర్భాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. చూడండి, ఎన్నో వచనం? 18వ వచనం చదువు ఒకసారి. ఇదే రోమపత్రిక 9:18లో దేవుని యొక్క చిత్తం మనకు అక్కడ కనబడుతుంది. ఏమంటున్నారు ఆయన, పౌలు గారు? కావున ఆయనని ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించును, ఎవరిని ఎవరిని కఠినపరచగోరునో వారిని ఏం చేస్తాడట? కఠినపరుస్తాడు. ఎందుకు కఠినపరుస్తాడు? ఆయన మహిమను తెలుసుకుని నీ కఠిన హృదయాన్ని ఆయన మహిమతో కరిగించుకోవాలని. అవును కదా? మన కఠిన హృదయాన్ని ఆయన మహిమతో కరిగించుకోవాలని. అందుకనే ఫరో హృదయం కఠినమైంది. నువ్వు వెళ్ళు మోషే, నీ ప్రజలను పంపించేస్తాడన్నాడు. మరలా దేవుడు అక్కడికి మోషే గారు ఎంతో వేయి ప్రయాసాలు తెలియవాడు. మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తానని కూడా దేవుడు. ఇలాంటి సందర్భాలు మనం చూస్తున్నప్పుడు దేవుని మనసు ఎట్టి రీతిగా ఉందనంటే, కాలాలను బట్టి, సమయాలను బట్టి, స్థితిగతులను బట్టి బైబిల్ పరిపూర్ణ దశలోనికి వచ్చేసరికి దేవుని చిత్తం ఏంటో బాగుగా ఇదిగో పౌలు గారు వివరిస్తున్నారనమాట. పౌలు గారు వివరించినంత రీతిగా మరెవరు కూడా మనకి వివరించినట్లుగా కనపడదు. ఎంత చక్కగా వివరించారు అని అంటే, దేవుని సంకల్పాన్ని పురాతన కాలాల్లో, పితరుల కాలాల్లో, ఏమండి ప్రస్తుతం మరి క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకంలో ఆయన సంకల్పం ఎలా ఉన్నదో పౌలు గారు చాలా రూఢిగా ప్రజలకి, యూదులకి, అన్ని జనులకి బోధించాడు. కారణం ఏంటి? ఆయన యోధ మతం మీద, యోధ అధికారం మీద చాలా నిష్ఠ కలిగినటువంటి వాడు, ధర్మశాస్త్రం పట్ల ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. ఏమండి, పెద్ద వారి దగ్గర తర్ఫీదు పొందినటువంటి ఆయన ధర్మశాస్త్రంలో పిన్ టు పిన్ ఏదైతే ఉన్నదో దాన్ని అంతటినీ పాటించినటువంటి వ్యక్తి. ఇప్పుడు అలాంటి అనుభవ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు అనమాట. ఆయన ఎవరిని కనికరిస్తాడో వాడిని కనికరిస్తాడు. కఠినపరిచేవాడు దేవుని మహిమ ద్వారాగా వాడి యొక్క హృదయాన్ని ఏం చేసుకోవాలి మోషే బాబు? కరిగించుకోవాలని ఆ రోజు ఏమండి దేశాలకి అధ్యక్షుడు, దేశ నాయకుడు, దేశ చక్రవర్తి, దేశానికి రాజు ఫరో హృదయం. ఈజిప్ట్ దేశం ప్రపంచ చరిత్రలో పేరెన్నిక కలిగినటువంటి దేశం. అలాంటి దేశ నాయకుడిని, అలాంటి దేశ రాజు హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. ఆఫ్టర్ ఆల్ కదా, మనమెంత ఒక ప్రాంతానికి, ఒక తెగకి, ఒక మూలకి సంబంధించినటువంటి వారు. కానీ
మరి ఐగుప్తీయులు అని అంటే ప్రపంచ చరిత్రలో పేరెన్నిక కలిగినటువంటి ఆయన హృదయాన్ని దేవుడు కఠినపరిచానన్నాడు. ఆయన ఎవరిని ప్రేమిస్తాడో, ఎవరిని ద్వేషిస్తాడో అది ఆయన సంకల్పంలో భాగమై ఉన్నదని ఇటు యూదులకి, అటు అన్ని జనులకి దేవుని మనసుని పరిపూర్ణ స్థాయిలో వివరించుకుంటూ వెళ్ళిపోయాడు మోషే. ఎవరైనా? పౌలు గారు. చాలా గొప్పగా మరి ఆయన దేవుని సంకల్పాన్ని తెలియజేసినట్లుగా మనకు కనపడతాయి. కింద దేవుని యొక్క ఉద్దేశాలు మనం చూద్దాం చూడండి. అవును గాని ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవో? ఎవరట మనము? దేవునికి ఎదురు చెప్పడానికే మనం ఎవరము? దేవుని సంకల్పం అర్థం కాని వారికి సందేహాలు ఏంటి ప్రశ్నలు కలుగుతాయి. దేవుని సంకల్పం అర్థమైన వాడికి ఏం అర్థమవుతుంది? దేవుని సంకల్పం అర్థమైన వాడికి ఆయన చిత్తం కాలానుగుణంగా ఎలా ఉందో పరీక్షిస్తూ ఉంటుంటాడు. అందుకనే బైబిల్ కూడా మనకి ఏమని సెలవిస్తుందంటే, బైబిల్ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు యెహోవా గ్రంథాన్ని ఏం చేయాలి? పరిశీలించి చదువుకోవాలి. అలా చదువుకుంటే దేవుని యొక్క రహస్యాలేంటో, ముఖ్యంగా దేవుని యొక్క చిత్తం ఏంటో మనకు బయలుపడుతూ ఉంటుంటది. ఈ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ సందర్భాలకి ముగింపులు, ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి మెలకువలు ఇదిగో పౌలు గారు తన పత్రికలో కూలంకషంగా రాశాడు. పిన్ టు పిన్ ప్రతిదీ కూడా. అన్ని జనులందరూ కూడా దేవుని ఎలా విశ్వసించాలో, అన్ని జనులకి మరి దేవునికి ఎలా మహిమ చెల్లించాలో దేవుడు మరి పౌలు గారు గలతీ సంఘానికి తెలియజేశాడు. భిన్నమైన బోధ, నకిలీ బోధ, అబద్ధ బోధ ఇవన్నీ కూడా మనకి పౌలు గారు తన పత్రికలో రూఢిపరిచాడు. కనుక ఇవన్నీ మనకు అర్థం కావాలంటే దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవో, ఆయన చిత్తం ఏదైతే ఉన్నదో దానిని మనం ఏం చేయాలంటే ప్రజలకి, ఆనాడు ఉన్నటువంటి మనుషులకి పౌలు గారు ఎలాగైతే ప్రకటించాడో నేడు మీరు నేను కూడా దేవుని చిత్తాన్ని లేఖనాల ద్వారాగా తెలుసుకుని ఆయా కాలాలను బట్టి, ఆయా సందర్భాలను బట్టి దేవుడు తన మనసుని ఏం చేశాడని ఎలాగ నెరవేర్చుకుంటూ వచ్చాడో లేఖనాలను ఆధారం చేసుకుని దేవుని చిత్తాన్ని అంతటిని కూడా ప్రజలకు వివరించాలి. కాబట్టి దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తుందనంటే, దేవుని పిల్లలైన వారందరూ కూడా ఆయన పిల్లలు కారు. ఎవరైతే ఆయన లక్షణాలు, ఆయన ఉనికిని కలిగి జీవిస్తూ బ్రతుకుతూ ఉంటారో వారు మాత్రమే ఆయన పిల్లలు. ఆయన పిల్లలని యూదుల్ని పేరు పెట్టేసుకుని మేము యూదులం కదా ఆయన పిల్లలు అంటే దేవుడు ఒప్పుకోడు. ఎవరైతే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నారో వాళ్ళు అన్ని జనులు కావచ్చు. మరి ఆ రోజు ఇటలీలో ఉన్నటువంటి కొర్నేలి గారు అన్ని జనుడే కదా. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉపవాస ప్రార్థనలతో, ధర్మకార్యాలతో దేవుని స్తుతిస్తుంటే దేవుడే ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఆయన కొరకు ద్వారాలు తెరిచాడు. ఒక అన్యజనుడైనటువంటి కొర్నేలి గారి జీవితంలో ఈ కార్యాలు మనకు కనబడుతున్నాయి కదా. కనుక దేవుడు ఎవరిని కనుకరిస్తాడో, ఇప్పుడు అన్ని జనులు ఉన్నటువంటి ఆయన్ని దేవుడు ఏం చేశాడు? కరుణించాడు. ఎవరిని కనుకరించాడు? కొర్నేలి గారిని కనుకరించాడు. ఆనాటి కాలంలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా కఠినపరిచాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేవునికి విధేయులుగా లేరు. మరి ఎవరైతే విధేయులుగా ఉన్నారో వారిని మాత్రమే దేవుడు కనికరిస్తాడు, వారికి ద్వారాలని. అలా సువార్త పత్రికలో మనకు లూదియా స్త్రీ కనబడుతుంది, చెరసాల నాయకుడు కనబడతాడు. అంటే వీళ్ళందరి హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? తెరిచాడు. వారి హృదయాలను తెరిచాడు. మరి కొంతమంది హృదయాలను ఏం చేశాడు? యూదులే పౌలు గారిని చంపాలనుకున్నారు. భూమిని తలక్రిందులు చేసేవారు ఎక్కడ కూడా వచ్చారు. కనుక వీళ్ళని ఏం చేయాలి? చంపించేయాలి బాబు, ఎక్కడ ఉండడానికి వీల్లేదని వారిని తవరేశారు, వారిని బయటికి గెంటేశారు. ఆయన దాకేందుకు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని కూడా ఏం చేశారు? నువ్వు మా ప్రాంతాలను విడిచి వెళ్ళిపో మహాప్రభు, మా దగ్గర ఉండొద్దు అని యేసుక్రీస్తుల వారిని మా ప్రాంతాలను విడిచి వెళ్ళిపోని యేసుక్రీస్తుల వారిని ఏమని అన్నారు. ఆనాటి ప్రజల యొక్క హృదయాలు కఠినమైపోయినాయి. అందుకని మీ మధ్య చేసినటువంటి ఆ కార్యాలు తూరు, సీదోను, సొదొమ, గొమొర్రా పట్టణాలు చేసిన వారన్నా బాగుపడుతుర్రా బాబు. ఎందుకంటే వారి హృదయాలు ఏమైపోయినాయి నాయన? కఠినమైపోయినాయి. అలాగే ఈరోజు కూడా సంఘంలో అందరూ క్రైస్తవులు అని అనుకుంటున్నాం, కానీ అందరూ క్రైస్తవులు అవుతారా? అవరా? ఆయన చిత్తాన్ని సంఘానికి ఎవరైతే విధేయులుగా ఉంటారో, ఎవరైతే లోబడుతూ ఉంటారో వారు మాత్రమే ఆయన పిల్లలు. ఆ సంఘాల్లో కూడా కొంతమంది ఏమంటే కఠిన హృదయాలు కలిగినటువంటి వారు ఉంటారు. ఆ కఠిన హృదయాలు వారి యొక్క హృదయాలు ఎలా కరగబడతాయి? గొప్ప కార్యాలు సంఘం చేస్తూ ఉంటుంటే, అవునరా బాబు, ఇది మా వలన మనుషుల వలన అయితే జరిగేది కాదు, దేవుడే దీనిని జరిగిస్తున్నాడు, దేవుడే దీని సృష్టికర్త అని నమ్మి వారి హృదయాలు కరిగింపబడతాయి. ఎలాగా? కార్యాల ద్వారాగా. అందుకని అంటున్నాడు చూడండి, మనం ఎక్కడికి పోయాం. కావున ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్ను ఎందుకు ఇలాగూ చేసేతివు అని రూపింపబడిన వాడితో చెప్పున ఒక ముద్దలో నుండి ఒక
ఘటము ఘనతకును, ఒకటి ఘనహీనతకును చేయుటకు మట్టి మీద కొమ్మరికి అధికారము లేదా? అలాగే దేవుడు తన ఉగ్రతను అగపరచుటకు, తన ప్రభావమును చూపుటకు నిశ్చయించిన వాడే నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రలమైన ఘటములను అనగా బహు దీర్ఘశాంతముతో సహించిననేమి. అంటే మట్టి మీద కుమ్మరి ఒక ఘటాన్ని చేయడానికి ఒక ఘటం ఎలాగట మోషే బాబు? ఒకటేమో ఘనతకును, ఒకటేమో ఘనహీనతకును. ఏమండి ఈ వెండి పాత్రలు ఉన్నాయి కదా, విలువైనటువంటి పాత్రలు. వాటిని మనం నలుగురికి చూపించడానికి కొన్ని పాత్రలు మన పైన ఏం చేస్తున్నాయి? అందంగా కనబడుతున్నాయి. మరికొన్ని పాత్రలు మనం ఏం చేస్తాం? మన అవసరాలు తీర్చుకోవడానికి, కాలకృత్యాలు చేసుకోవడానికి కొన్ని పాత్రలను ఉపయోగిస్తాం. అవి ఘనమైనవా, ఘనహీనమైనవా? ఎందుకని మనం వాడుతున్న విధానాన్ని బట్టి అవి ఘనహీనంగా మారినాయి. అలాగే మట్టి మీద దేవుడు, అలాగే కుమ్మరి కూడా కొన్ని ఘనమైన వాటికి, కొన్ని ఘనహీనమైన వాటికి ఎలాగైతే చేస్తాడో దేవుడు కూడా ఈ ప్రజల్ని అలాగే చేశాడు. ఎందుకు? మనిషి మార్పు కొరకు. మరి తరాలలో, యుగాలలో ఆయన చిత్తం ఎలాగున్నదో బైబిల్ గ్రంథంలో మరి ఎన్నో రకాలుగా పౌలు గారు దేవుని యొక్క ఉద్దేశాలని ఆనాటి కాల సమాజానికి వాదించి, ఒప్పించి క్రైస్తవులుగా చేసి క్రీస్తునందు నిలబెట్టాడు. కనుక నేడు మీరు నేను కూడా క్రీస్తు ఎదుట నిలబడేయాలి అని అంటే దేవుని యొక్క చిత్తం ఏదై ఉన్నదో, ఏమై ఉన్నదో మనము తెలుసుకోవాలి. ఆయన ఒకని హృదయాన్ని కఠినపరుస్తానంటున్నాడు, ఒకని హృదయాన్ని కనికరిస్తానంటున్నాడు. కనుక ఎవరిని కఠినపరుస్తాడో మనం వాక్యాన్ని బట్టి ట్రాలీ వేసుకుని, ఒకవేళ కఠిన హృదయం మనలో ఉంటే వాక్యం ద్వారా దాన్ని ఏం చేసుకోవాలి? కరిగించేసుకుని అందరితో సమాధాన పడాలి. అందరితో ఏం చేయాలి మోషే బాబు? సమాధాన పడని వాడు ఎవడంటే, ఎవడైతే తన హృదయాన్ని కీడులో, ఎవడైతే తన హృదయాన్ని కఠినపరుచుకుంటాడో వాడు కీడులో పడానని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం కీడులో పడకూడదు. మరి మనం దేంట్లో పడాలి? మేలుల్లో పడాలి. మేలుల్లో పడాలంటే దేవుని చిత్తం మరి ఆ తరాల్లో, యుగాల్లో ఏ రీతిగా ఉన్నదో మరి లేఖనాలను బట్టి మనం చూసుకోవాలని ఈ 9వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. కనుక ఇప్పుడు ఈ 9వ అధ్యాయంలో రాబడినటువంటి లేఖన భాగాలు ఒక టూకీగా ఈ సందర్భాలన్నింటినీ ఒక 4 భాగాలుగా మనం మాట్లాడుకుందాం. మొదటి నుంచి 13 వచనాలు ఏమని సెలవిస్తున్నాయంటే పౌలు గారి యొక్క వేదన కనబడుతుంది. మొదటి యొక్క 13 వచనాల్లో ఏం కనబడుతుంది మోషే బాబు? పౌలు గారి యొక్క వేదన కనబడుతుంది. ఏంటి ఆయన వేదన? మొదటి వచనం అన్నాడు కదా, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవట. ఆయన దుఃఖము ఉన్నదే, ఆయన వేదన పడుతున్నాడు. ఎందుకు? ఆయన దుఃఖము, ఆయన వేదన దేవుని చిత్తాన్ని తెలియజేయడానికి దుఃఖపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. అయ్య బాబు, ఎంత గొప్పగా ఆయన చిత్తం రాయబడిందో చూడండి. అవును ప్రియులారా, ఈరోజు వాస్తవాలు తెలిసినటువంటి వారు కూడా నిద్రాహారాలు మానుకుని దేవుని సేవించేవారు ఉన్నారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఉన్నారు, రాత్రి అనక పగలనక. అలాగే పౌలు కూడా ఏమంటున్నాడు అంటే, నా హృదయంలో దుఃఖమును, నా మనసులో బహు వేదనయు నాకు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, నేను అబద్ధం ఆడట్లేదు అన్నాడు. క్రీస్తునందు ఏం చెప్తున్నాడు మోషే బాబు? అయినా ఎందుకు నిజమే చెప్పాలి? వీళ్ళందరూ నమ్మాలి గనక. ఎవరిని బట్టి నమ్మాలి? క్రీస్తుని బట్టి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాటను బట్టి కలుగును అని యేసుక్రీస్తుల వారిని గురించి మాట్లాడుతూ మొదటి 13 వచనాలు పౌలు గారి యొక్క వేదన కనబడుతుంది. 3 వచనాలు, క్షమించండి 13 కాదు, మొదటి 3 వచనాలు పౌలు గారి యొక్క వేదన కనబడుతుంది. ఇక 4 నుంచి 15 వచనాలు వెరీ గుడ్. 4 నుంచి 5 వచనాలు కేవలం 2 వచనాలు ఇశ్రాయేలు ఆధిక్యతలు కనబడుతున్నాయి. ఇశ్రాయేలుకి దేవుడు ఏమిచ్చాడు? వాగ్దానాలు ఇచ్చాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు. పితరుల వారు వీరి కుటుంబాలని దేవుడు దీవించాడు. ఎందుకనంటే ఆకాశం నుంచి మన్నాను తిన్నారు వాళ్ళు, పూరేడి పిట్టలు తిన్నారు వాళ్ళు, ఏమంటే బండ నుంచి నీళ్లు తాగారు, ఏమంటే మంచి ఆహారాన్ని భుజించారు. వాళ్ళకి పని పాటలు లేవు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వారు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. అదే చెబుతున్నాడు 4-5 వచనాలు ఇశ్రాయేలు ఆధిక్యతలు మనకు కనబడుతున్నాయి. దేవుడు ఎంత గొప్పగా చేశాడు. ఏమంటే 6 నుంచి 13 వచనాలు దేవుడు ఆయన వాగ్దానాలు కనబడుతున్నాయి. దేవుడు ఏంటి? ఆయన వాగ్దానాలు. ఇస్సాకు వలనైనదే నా సంతానము అనబడును, ఇది వాగ్దానము. అలాగే ఇప్పుడు క్రైస్తవులైనటువంటి వారందరే నా పిల్లలని దేవుడు చెప్పట్లేదు. ఎవరైతే క్రీస్తునందు నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిస్వం పొంది రక్షింపబడతారో వారే క్రైస్తవులు. క్రీస్తుని ధరించిన వారు మాత్రమే క్రైస్తవులు. సంఘానికి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవులు అనబడతారు. క్రైస్తవ కుటుంబంగా మనం పిలువబడతాం. వయసు వచ్చేసరికి మీకు సుమారుగా ఒక 15 సంవత్సరాలు 12 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి మీరు ఇరువురు కూడా బాప్తిస్వం పొందడానికి సిద్ధపడాలి. ఈ సందర్భంలో వచ్చినటువంటి మాట, ఇది వరకు నాకు ఆలోచన ఇవ్వలేదు పరిశుద్ధాత్ముడు. సో ఈ మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దైవ సేవకుల యొక్క ఆధీనంలో మీరు కూడా ఒక వయసు, యుక్త వయసు వచ్చే సమయానికి మరి దైవ సేవకుల యొక్క ఆలోచన మేరకు మనం మీ విషయమే కూడా ఆలోచించేద్దాం.
ఏమంటే క్రైస్తవులు అని అనబడాలంటే ఏం చేయాలి? బాప్తిస్మం పొందినవారు మాత్రమే క్రైస్తవులు అనబడతారు. సంఘానికి వెళ్ళి తల్లిదండ్రులను బట్టి క్రైస్తవులు అని పిలువబడుతున్న క్రీస్తుని అంగీకరించినంత వరకు మనము క్రైస్తవులుగా దేవుని కుటుంబంగా పిలువబడతాము, కానీ క్రీస్తు కుటుంబంగా మనము పిలువబడము. సరే, ఇది మనకేం కనబడుతుంది? ఆయన వాగ్దానాలు మనకు కనబడుతున్నాయి. ఇక 14-24 వచనాల్లో దేవుడు ఆయన వాక్కులు, దేవుడు ఆయన వాక్కులు, ఆయన చిత్తం ఎలా ఉన్నదో పౌలు గారు మరి విశదీపరిచాడు. ఇక చివరగా దేవుడు ఆయన ఉద్దేశాలు, దేవుడు ఆయన వాక్కులు, దేవుడు ఆయన ఉద్దేశాలు. దేవుడి ఉద్దేశాలు ఒకటి ఘనహీనతకి చేశానన్నాడు, ఒకటి ఘనతకి చేశానన్నాడు. ఘనత ఏటో చెప్పాలి, ఘనహీనత ఎందుకొరకు చేశాడు దేవుడు మనం చెప్పాలి. అలా చెప్పి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని సెలవిస్తుంది. ఇక చివరిగా 30-33 వచనాలు ఇశ్రాయేలును విసర్జించుట అన్ని జనులను అంగీకరించాడు. ఇశ్రాయేలు దేవుడు ఏం చేస్తున్నాడంటే మోషే బాబు అవి బాబు విసర్జించేయడమే. అది ఎంత ఇబ్బందికరమైనటువంటి మాట చూడండి. విసర్జించేస్తున్నాడు అని అంటే వారి యొక్క విధానాలు అలాగున్నాయి, వారి యొక్క విశ్వాసాలు అలాగున్నవి. విసర్జించే వారిగా ఉండకూడదు, దేవుడు హత్తుకునేవారుగా ఉండాలి. ఇశ్రాయేలుని విసర్జించుట అన్ని జనులను అంగీకరిస్తున్నాడు. అంతే, దేవునికి పక్షపాతం లేదు. ఎవరైతే ఆయన చిత్తానికి విధేయులుగా ఉంటారో వారిని దేవుడు అంగీకరిస్తాడు. అన్ని జనులను అంగీకరించాడు, ఇశ్రాయేలుని తృణీకరించాడు. ఆయన ఇష్టం. ఆయన్ని ఎవరైతే ప్రేమించడానికి సిద్ధపడుతున్నారో, ఎవరైతే తమ పాపాలను కడుక్కోవడానికి సిద్ధపడుతున్నారో వారిని దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రేమించడానికి పశ్చాత్తాప హృదయంతో ప్రభువుని వేడుకుంటే, దేవుని వేడుకుంటే, క్రీస్తు తరపున మనం ఆయన్ని అడిగితే మరి దేవుడు మరి మనం ముందుకు తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంది. కనుక అన్ని జనుల్ని మరి దేవుడు అంగీకరించాడు, ఇశ్రాయేలుని విసర్జించాడు. మనం దేవుని చేత విసర్జించబడిన వారిగా కాకుండా మరి క్రీస్తు ద్వారాగా మనము దేవుని హత్తుకునే వారిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని మన వెనుకలో ఫలింపజేయను గాక. ఆమేన్. మోషే ప్రార్థన. ఆమేన్. జయగడి ప్రార్థన. వాక్య చదువుకుంటుంది, వాక్య రాజేంతవరకు తిరుగుతుంది, రోటరీ కదండి, రామపతి కచ్చండి, తొమ్మిది నచ్చండి. ఆ సందర్భంలో ఉతురికి నేర్చుకునే రోటరీ కదండి, వాక్య చూస్తుండే కచ్చండి, మీద సత్య సామెతండి, రోటరీ కదండి, ఎత్తుబడే వాక్తను మరో రసగుల్లా చేస్తుంది. ఈ రోటరీ కాదు ఉదయకేసాన్ని ప్రార్థన ఉదయకేసాన్ని సంఘ కాపం చేస్తుంది, పోస్తుంది, రాజాన్ని కుటుంబాన్ని కూడా దీవించండి. వైఎస్ఆర్ కృష్ణాన్ని దీవించి సంఘ పెద్దలు దీవించండి, సేవకులను కూడా దీవించండి. భోజనం రాజాన్ని కుటుంబాన్ని కూడా దీవించండి. రెండు సేవకులు సేవకులను కూడా దీవించండి. ఇంకా లేదు అందరూ అనుభూతి ఏమో ప్రార్థన చేసుకుని చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను, కుటుంబ ప్రార్థనలో రోమపత్రిక 9వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని స్థిరపరిచి, మీ మహిమ కొరకు నిలబెట్టి వాడుకుంటున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. అవును తండ్రి, మీ చిత్తాన్ని కాలాల్లో నాయన ఆయా తరాల్లో మీ చిత్తం ఏ రీతిగా ఉన్నదో మేము తెలుసుకుని తండ్రి వాటికి లోబడవలసిందే. కానీ తండ్రి, మీ చిత్తాన్ని నాయన ఎదిరించేట్టుకు మేము ఏపాటి వారం తండ్రి. కనుక ఈరోజు మీ చిత్తాన్ని నాయన తండ్రి లోబడలేనటువంటి వారి యొక్క హృదయాల్లో నాయన సంఘం ద్వారా జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి వారి యొక్క హృదయాల్లో ఉన్నటువంటి కాఠిన్యాన్ని తండ్రి, సంఘం ద్వారా జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమాలను బట్టి ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది తండ్రి మీ చిత్తానికి లోబడినట్లుగా సహాయాలు తెచ్చండి తండ్రి. ఆ రోజునైనా పౌలు గారు మరి ఇశ్రాయేలుని విసర్జించారని, అన్ని జనులను నాయన స్వీకరించారని, అంగీకరించారని తండ్రి అన్నటువంటి మాట మేము విన్నప్పుడు మా హృదయాలు, మా మనసులు చెలించిపోయిన ప్రభు. అవును తండ్రి, మీ చిత్తము నాయన తండ్రి పితరుల కాలాల్లో నాయన మరి మోషే గారి కాలంలో, క్రీస్తు ప్రభుల వారి కాలంలో, నేడు అపోస్తుల కాలంలో, నేడు నాయన తండ్రి ఈ క్రైస్తవ కాలంలో ఏ రీతిగా మీ చిత్తము నెరవేరుతుందో ప్రభా ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి 66 పుస్తకాలు మేము గ్రహించు ప్రభా, ఈ రొమ్ము తెరిచి ప్రభా గొంతెత్తి తండ్రి సమాజాన్ని శాసించి రక్షించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, అధికారాన్ని బట్టి నాయన తండ్రి మీ ఎదుట నాయన మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం తండ్రి. కనుక నేను విన్న వాక్యము, విత్తబడిన వాక్యం మా వినికిడిలో నాయన 100 అంతలుగా ఫలింపజేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు నాయన ప్రార్థనలు, నాయన పరిచర్యలు, నాయన
ఎడతెగక నాయన తండ్రి ముందుకు వస్తున్నటువంటి నీ బిడ్డలు ఇరుగురిని దీవించి ఆశీర్వదించండి. బిడ్డలకే నాయన మరింత ఆయువును, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి. ఈ 8 రోజులు నాయన మీ యొక్క సేవలో, సన్నిధిలో ప్రభా వారు కేవలం నాయన ఒక పాత్రలుగా ఉన్నారు ప్రభా. రాగడి దినాల్లో సంఘానికి తండ్రి బాధ్యతాపూర్వకంగా నాయన తండ్రి పనులు చేసి ప్రభావ మిమ్మల్ని మహిమపరచడానికి మీ సహాయమును, సహకారమును బిడ్డలకి నాకును అనుగ్రహిస్తారని ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఓదూరు వైఎస్ఆర్ నగర నాయన మీ కుమారుని యొక్క సంఘాలు మీరు దీవించమని, ఆశీర్వదించమని, నడిపిస్తున్న బిడ్డలని నాయన పెద్దలని అలాగే దైవ సేవకుల కుటుంబాలు మీరు దీవించి ఆశీర్వదించమని తండ్రి ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని నీ బిడ్డలమైన మా అందరికీ అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ మనవులతో కూడిన ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్. May God bless you.